ఆ విధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో 327 కోట్ల 22 లక్షల రూపాయలని ప్రభుత్వము ఖర్చు పెట్టడానికి అంచనా తయారు చేసింది. 327 కోట్ల 22 లక్షల రూపాయలని. అందులో డిపార్ట్మెంట్ వైజ్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా అంటే మనకి నియోజకవర్గం అంటే ఇందులో ఒక డిపార్ట్మెంట్ కాదు, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ప్రధానంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పురపాలక శాఖకు సంబంధించి 47 కోట్ల 21 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం అలొకేట్ చేసింది. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఈ సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఈరోజు మన స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తూ ఉంది. మహిళలందరూ కూడా విరివిగా అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. సో దానికోసం 45 కోట్ల 5 లక్షల రూపాయలను ఖర్చు పెట్టడానికి, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనకి తల్లికి వందనం పేరిట సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హులైన పిల్లలందరూ కూడా ప్రభుత్వము ఆ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించిన 40 కోట్ల 40 లక్షల రూపాయలని ఇవ్వడానికి, అదేవిధంగా హౌసింగ్ మనకి ఒక పక్కన టిడ్కో ఇల్లు గతంలో పెండింగ్ ఉన్నటువంటి కూడా పూర్తి చేసి ఇప్పుడు మరమ్మతులు చేసి ఇల్లు వారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఆ టిడ్కో ఇళ్ళ కోసం కావచ్చు, అదేవిధంగా నూతనంగా నిర్మించిన ఇళ్ళ కోసం కావచ్చు 30 కోట్ల 10 లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా వెల్ఫేర్ యాక్టివిటీస్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటే ICDS అంగన్వాడీ సెంటర్స్, ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్ సంబంధించి 15 కోట్ల 2 లక్షల రూపాయలు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమం సంబంధించి అంటే SCs STsకి సంబంధించినటువంటి వెల్ఫేర్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా SCలు 3 కోట్ల 47 లక్షలు, BC వెల్ఫేర్ అంటే BCలు బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి ఉపకులాలన్నింటికీ కలిపి 3 కోట్ల 16 లక్షల రూపాయలు, ట్రైబల్ వెల్ఫేర్ STs గిరిజనుల వారికి సంబంధించి 7 కోట్ల 76 లక్షల రూపాయలను ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం నెల్లూరు సిటీ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు బేసిక్ సర్వీసెస్ చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఫుడ్ అండ్ సివిల్ సప్లైకి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 7 కోట్ల 16 లక్షలు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి 3 కోట్లు, అదేవిధంగా రోడ్స్కి సంబంధించి పంచాయతీరాజ్ రోడ్స్ అంటే మనది కార్పొరేషన్ పరిధిన కూడా ఇక్కడ కొన్ని BT రోడ్స్ పంచాయతీ రోడ్స్ ఉంటాయి కాబట్టి R&B రోడ్స్ వాటికి సంబంధించి 13 కోట్ల 27 లక్షల రూపాయలని ప్రభుత్వం వారు కేటాయించడం జరిగింది. ఈ విధంగా మొత్తాన్ని బడ్జెట్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిటీ డెవలప్మెంట్ అంటే నగరంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు నగరాభివృద్ధికి పాటుపడే విధంగా, అదేవిధంగా ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ విద్య కోసం ముఖ్యంగా తల్లికి వందనం లాంటి స్కీమ్స్ ద్వారా అందరినీ కూడా మనం స్కూల్లో చేర్చి 100% లిటరసీని సాధించే విధంగా, అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవ వనరుల అభివృద్ధి కోసం అంతేకాకుండా హౌసింగ్ ఇవన్నీ చూడడంతో పాటు SC ST BCs అండ్ మైనారిటీస్ యొక్క వెల్ఫేర్కి సంబంధించి ప్రభుత్వం ప్రధానంగా కేటాయింపులు చేయడం జరిగింది. సో ఇది కూలంకుషంగా 2026-27లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కోసం సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వము ఈ విధంగా నిధులు అనేటువంటిది అలొకేట్ చేయడం జరిగింది.